కావాలంటే రాహుల్ గాంధీ వరకు కూడా ఢిల్లీకి కూడా పోతాం. అంతవరకు వచ్చే ఒకవేళ మా రేవంత్ రెడ్డి సారు ఇంకా చేస్తే మా రాహుల్ గాంధీ సార్ ఢిల్లీ వరకు కూడా మహిళా నాయకులకు కాళ్ళ మొక్కైనా తోలిస్తాం, ఢిల్లీలో కూడా కొట్లాడతాం. ఖచ్చితంగా అవుతాయి అనుకుంటున్నాము. మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం మీద. ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి సార్ మా మీద ప్రేమ ఉంది, ఖచ్చితంగా చేస్తాడని మేము ఈ రోజు లేదా రేపు మాకు గుడ్ న్యూస్ వస్తారని మేము కోరుకుంటాం. అది ప్రభుత్వంలో విలీనమే. విలీనం ఒక్కటి ఫస్ట్ ఆప్షన్ చేస్తే మాకు మిగతా అన్ని అవి ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయి. అయిపోయింది సార్. మరి మేనిఫెస్టో కూడా పెట్టిండు కదా మీరు రేవంత్ రెడ్డి. అదే ఇప్పుడు కూడా మాకేమైంది, కేసీఆర్ సార్ చేసిండు 99% వర్క్ అయిపోయింది. ఒకటి చిన్న జీవో తీయడం వల్ల ఆగింది, ఎలక్షన్ వచ్చింది, అది అయిపోయింది. మా రేవంత్ రెడ్డి సార్ కూడా మా బాధ, మా యూనియన్లు ఎంబడి ఉన్నాడు, సమ్మెలు ఎంబడి ఉన్నాడు, ప్రతి డిపోకు తిరిగిండు. మా కష్టాలు మా సార్కు తెలుసు. మా కష్టాలు తెలిసే మా సార్ మేనిఫెస్టోలో పెట్టి మీకు మేము ప్రభుత్వం విలీనం చేస్తాం, మేము రాగానే పిఆర్సీ బకాయిలు ఇచ్చేస్తాము, యూనియన్లను పునరుద్ధీకరణ చేస్తామని చెప్పిండు. మాకు ఆ మూడే కావాలి. ఇప్పుడు ఇంకో 2.5 సంవత్సరాలు అది మా రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం మీద మాకు ప్రేమ ఉండి మేము టైం ఇచ్చినాం. ఎందుకంటే ఎంబడే కూడా ఆవేశము, ఎంబడే మా ప్రభుత్వం మీద మేము అపోజిట్ కావద్దు, అది కరెక్ట్ కూడా కాదని చెప్పి మేము ఓపినాం సార్. ఓపినాం 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఓపిక అనేది క్షీణించింది. ఎట్లయితే పరిష్కారం అవుతుంది అని అంటే కూడా ఇంకా 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 అనడం వల్ల మేము సమ్మెలకు దిగడం జరిగింది, అంతే. అయితే నిన్న కార్మికుడు కావచ్చు, ఇంకొక ఇద్దరు పరిస్థితి కూడా ఏం చెప్తారు కార్మికులు? చాలా బాధాకరం సార్. అసలు మనం చేసేది చాలా చాలా బాధాకరం. నేను అదే చెప్తున్న ఒకటి ఏంటంటే మేము అందరం కూడా మా కార్మికులం అందరం కూడా ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ ధైర్యం, మనోధైర్యం పెంచుకొని ప్రభుత్వం మీద మనం పోరాడాలి. న్యాయమైన మనకి ఆ మూడు తీసుకున్నాము అనేది నా కోరిక. ఎవ్వరు కూడా చావద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఏం కావద్దు, అంతే. కావాలంటే రాహుల్ గాంధీ వరకు కూడా ఢిల్లీకి కూడా పోతాం. అంతవరకు వచ్చే ఒకవేళ మా రేవంత్ రెడ్డి సారు ఇంకా చేస్తే మా రాహుల్ గాంధీ సార్ ఢిల్లీ వరకు కూడా మహిళా నాయకులకు కాళ్ళ మొక్కైనా తోలిస్తాం, ఢిల్లీలో కూడా కొట్లాడతాం. ఎందుకంటే అంత బాధ ఉంది సార్. 14 ఏళ్ళ ఆశ పెడతారు, జరుపుతారు, ఆశ చూపిస్తారు, జరుపుతారు. ఎంతవరకు న్యాయం చెప్పు? 14 సంవత్సరాల నుంచి అంతే కదా. తెలంగాణ వచ్చిన నుంచి కూడా ఆశ 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 ఆశ. ఉమ్మడి రాష్ట్రం ఇదే పరిస్థితి. ఉమ్మడి రాష్ట్ర పోలుగా ఇంకోటి సార్, ఉమ్మడి రాష్ట్ర పోలు వాళ్ళ ఆంధ్రోలు ఏమో టక్కున వెళ్ళిపోయారు. అయితే మా జగన్ సార్ అక్కడ టక్కున కథం గవర్నమెంట్ లో కలిపేసే వాళ్ళకి అయిపోతుంది. మా తెలంగాణ మా దాంట్లోకి మేము వెళ్ళగొట్టిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మాకు రాష్ట్రం వచ్చి మా ముఖ్యమంత్రులు ఇప్పుడు మాకు తెలంగాణ వచ్చిందనే కదా సార్ మా రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ వేరేందర్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. మేము తెలంగాణలో గామా వాళ్ళ చెప్పుడేమో ఆర్టీసీ కార్మికులు బస్సులు బంద్ చేస్తే తెలంగాణ అని చెప్తున్నారు. అది సంతోషకరం, అందరు హ్యాపీ ఫీల్ అయితే మాట్లాడుతున్నారు. కానీ పరిపాలనలో జీవోలు ఎందుకు తీస్తలేరు? రోజులు గడపడం మాకు చాలా బాధాకరం. మా గడపడం వల్ల ప్రభుత్వంకి ఏం నష్టం లేదు, ఇంకా లాభం ఉన్నది మా డిపార్ట్మెంట్ వాళ్ళు. మా ప్రాపర్టీలు 1,00,000 కోట్ల 1,50,000 కోట్లకు దాటి ఉన్నది. మా డిపోలు కానీ బస్సులు కానీ అన్ని ఎలాంటి నష్టం జరగదు మా డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇక మా సారు ఒకటే, సార్కి ఏంటంటే ఎన్ని రకాల ఆలోచన ఉంటుందో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ మేనేజ్మెంట్ మనకు తెలియదు సార్. మా బాధలు అనేది సార్కి అయితే రేవంత్ రెడ్డి సార్ తెలుసు, క్యాబినెట్ మినిస్టర్లకు తెలుసు, అందరు తెలుసు. చేస్తారనేది మాకు నమ్మకం ఉంది. ఈ రోజా రేపా చర్చలు జరిపి 100% చేస్తారని మేము నమ్ముతున్నాం సార్.